వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. పుస్తెల్ తాడు తాకట్టు పెట్టి కంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సత్య పరిస్థితి వచ్చిందని కంట తడి పెట్టిన రైతు. బంజారాహిల్స్ లో ఆలయం ధ్వంసం. పాత పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉద్రిక్తత. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, ఆర్డీఓ శ్యామ్, జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు, సదుపాయాలు ఇంకా ఏర్పడాల్సిన లోటుపాట్ల గురించి అధికారులు, డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్, అత్యాధునిక ఐసీయూ, లిఫ్ట్ సదుపాయం వంటి అవసరాలను పరిశీలించిన కలెక్టర్ వీటిని తక్షణమే ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. ఓకే చెప్పండి సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు. దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పున్నారు. దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్డ్ టీజీఎంఎస్ఐడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం. అదేవిధంగా మనకి కోవిడ్లో ఎస్టాబ్లిష్ చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు, దాన్ని కూడా ఫంక్షనల్ ఏ విధంగా చేయొచ్చు, దానికి కూడా పేషెంట్స్ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు, ఇతరత్ర ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయమని ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి చెప్పుకున్నాం. అల్టిమేట్గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పేషెంట్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఎక్కడా కూడా సదుపాయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచిగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్గా వాళ్ళని హెల్తీగా ట్రీట్ చేసి పంపించే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ జనరల్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే విధంగా టేకప్ చేస్తాం. పుస్తెల్ తాడు తాకట్టు పెట్టి కొంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మురినైన మహిళా రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందంటూ కంటతడి పెట్టిన రైతు. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కందంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర 7 ఎకరాల చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాపు యజమాని విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అట్ట మోసం చేయొద్దు అండి, నన్ను కాదు మోసం చేసేది. ఏ షాప్ వాళ్ళు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము
పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము. ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండు? అసలు బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. ఇటువేనా చేసేది చెప్పు మరా. నేను అసలు షాపు పోయినా, నా పిల్లగాడు పోతాం చదువుకున్నాడు అనుకోసం. ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్ల తాడుకుదా పెట్టి, ఇగో ఈ తాడుకుదా పెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇటు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరైంది. ఒక తేజ బాబురావుని పిలిచిన, ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. ఒక వాళ్ళ మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు, చూడండి కర్రలు ఇది తెచ్చినగా చూడండి. మరి ఏంది మీరు తోట ఎత్తాను, మీరు పోతే పోయింది. ఇయ్యారు మొక్కజొన్న వేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావులది ఏర్కొచ్చిన నేను, మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బావిలో నీళ్లుండే మా బాధ. మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలుగు కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, అలానే నాయన అంకన్నాని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం మేము దీనికి. దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో, మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలా. ఇక చూడు రాదు, ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు? మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇట్లా ఇంత గ్యాపులు ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. ఈ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కౌలు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపించమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం మేమైతే. 14 ప్యాకెట్లు ఇయ్యి 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము. అరకకి 2, ఒక మనిషి పిండి పోసుడు, ఒక మనిషి ఇత్తనాలేసుడు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ తల్లి ఆలయం ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. గతంలో గుట్టలపై ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇటీవలే తొలగించిన గుట్టలపై ప్రదేశంలోని నూతనంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు మార్చారు. ఈ ఏడాది బోనాలు కూడా ఘనంగా నిర్వహించినట్లు భక్తులు చెబుతున్నారు. కాగా మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని కూల్చివేసినట్లు వారు పేర్కొంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను శాంతింపచేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించడంతో శాంతించారు. ఇక్కడ ఒక బిల్డింగ్ కాకముందు నుంచి, ఎమ్మెల్యే కాలనీ కాకముందు నుంచి ఈ అమ్మవారిని నిలిపోయారు. వేప చెట్టు ఉండే గుట్ట మీద. తర్వాత మా పెద్దలకు దీన్ని ఆక్రమించుకుందామనే ఆలోచన లేదు. కాకపోతే మేము ఏడాదికి ఒకసారి పూజ చేస్తుంటుంది. దాన్ని ముస్లిం ఆయన కూడా గులగొట్టిన తర్వాత మళ్ళా అందరం కలిసి, మేము యాదవరం అందరం కలిసి మేము ఇది నిర్మించుకున్నాం. కంప్లీట్ గురించి ఏం జరిగింది చెప్పు. రాత్రి 10 గంటల దాకా మేము ఇక్కడనే ఉన్నాం. మళ్ళీ మేము తెల్లారే వరకు ఏ క్షణంలో వచ్చిరో ఎప్పుడు కూడా కొట్టిరో మాకు తెలియదు. నిన్న బోనాలు రాత్రి 10 గంటల దాకా ఉన్నాం స్వామి. ఈయనే ఉన్నాం, భోజనాలు గీనాలు చేసుకుంటాం. ఇది బంజారాస్ లోపల పెద్దమాత టెంపుల్. ఇది 40-50 సంవత్సరాల నుంచి ఉన్నదని చెప్పేసి ఈ లోకల్ వాళ్ళు చెప్తారు. ఇది గుట్టల పైన, కొండ పైన ఉండేది.
ఇక్కడ సంబంధించిన ఒక వ్యక్తి ఏమంటే ఆయన కుండలను తుల్చేసి ఇలాంటి కబ్జాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఏసీపీ గారు కావచ్చు ఆ ఎంఆర్ గారు వచ్చేసామంటే మళ్ళీ ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ కొన్ని సంవత్సరం నుంచి ఏమంటే బోనాలు తీస్తుంటారు. ఇది ఆషాఢ మాసం, అమ్మకు సంబంధించిన మాసం, ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ మాసం లోపల కావాలని దొంగలు లాగోలే అధికారులనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు టెంపుల్ ఎవరు నిర్వహిస్తారు, వీళ్ళు ఎన్ని పరిస్థితి అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక విషయం మాట్లాడాలి. కానీ దొంగలాగా వచ్చేసి జేసీ పెట్టి కూలగొట్టడం అంటే ఎంత దురదృష్టకరం అంటే అసలు వీళ్ళు ఎవరి గురించి పనిచేస్తారో అర్థం కాదు. అర్ధరాత్రి వచ్చి కూలగొట్టడం వీళ్ళు ఎవరి గురించి పనిచేస్తారో అర్థం కాదు. ఇక్కడ చూడండి అన్ని కబ్జాలు అయిపోయినాయి. మరి వాళ్ళని ఏం పడగొడుతున్నారు మరి వాళ్ళకు అక్కడ వాళ్ళకి శాత కాదు. ఒక గుడి పవిత్రమైన మాసం లోపల ఇందులో మనోభావాలు సంబంధించింది ఎట్లా గుడిస్తారు, ఏ ఆలోచన గుడిస్తారు? అవసరం అంటే కమిటీ వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ లోపల కాదు హైదరాబాద్లో అనేక మందిరాలు ఉన్నాయి, అనేక మసీదులు చర్చిలు ఉన్నాయి, కొత్త కడుతున్నారు. అడుగు తీస్తున్నారా? తడి చెత్త పొడి చెత్తపై కళాశాల విద్యార్థినులకు అవగాహన. పురపాలక సంఘం దేవరకొండ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్తపై దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదర్శన్ ఒక మార్పు అభివృద్ధికి మలుపు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ పై సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న 143 మున్సిపాలిటీలలో మన దేవరకొండ మున్సిపాలిటీకి 21వ ర్యాంక్ రావడం జరిగింది. ఇటు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సక్రు నాయక్, మున్సిపల్ స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 2, 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను. ఒక మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వృద్ధి, వన మహోత్సవంతో పాటు మెప్మ చేపట్టే కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటాను. మనస వాచ కర్మన నా వంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మేడం గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, విద్యార్థులందరికీ స్వచ్ఛ నమస్కారం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఒక మార్పు అభివృద్ధికి మలుపుని విధానంతో మన మున్సిపాలిటీ సిబ్బంది కానీ స్టాఫ్ కానీ అందరూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఏంటంటే మనం చెత్త ఎన్ని రకాలనేది, చెత్తని ఎలా తీసుకోవాలి, చెత్తను తీసుకున్న చెత్తని ఏం చేయాలి, ఏం చేస్తే లాభాలు ఉంటాయి, ఏం చేయకపోతే నష్టాలు ఉంటాయి అనేది మన ఎస్ఐ గారు వివరంగా వివరించడం జరిగింది. అన్ని విషయాలకు వెళ్ళకుండా నేను ఏమంటున్నా అంటే ఈ 100 డేస్ యాక్టివిటీ మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ యాక్టివిటీ ఎలా నడుస్తుందో మన మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం నేషనల్ లెవెల్ స్వచ్ఛ సర్వేక్షణ అనే ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం డెస్క్టాప్ అసెస్మెంట్ అని చెప్పేసి మనం చేయాల్సిన డాక్యుమెంటేషన్ పైన మనం ఏం చేస్తుంటాం. నెక్స్ట్ ఫీల్డ్ అసెస్మెంట్ అని చెప్పేసి క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 3 విడతల వారికి ఒక వార్షిక సంవత్సరంలో భాగంగా 3 సార్లు మనకి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ ఎస్ఎల్పి అని చెప్పేసి, సో మనకు ఓడిఎఫ్ అని చెప్పేసి, జిఎఫ్సి అని చెప్పేసి 3 కేటగిరీల వారుగా వాళ్ళు మన మున్సిపాలిటీలో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మనము ఎస్టీపీ ప్లాంట్ కట్టాం. ఆ వాటర్ అని ఏం చేస్తాము, ఒక దగ్గర స్టోర్ చేసి అవే వాటర్ని మంచి వాటర్గా తయారు చేస్తాం. ఫిల్టర్ ఆ నీళ్ళు మళ్ళీ ఒక లెక్క అయితే మళ్ళీ అవి యూజ్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే వేస్ట్ అనేది ఇప్పుడు ఎరువులకు పోవడం వల్ల అన్ని వేస్ట్ అవుతున్నాయి కదా వాటర్, చెప్పరాలు మంచి నీళ్లు ఖరాబ్ అవుతాయి. ఒక అభివృద్ధికి మలుపు అన్న నినాదంతో తీసుకొని మనకు జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు తీసుకున్నారు గవర్నమెంట్. అందులో భాగంగా మనం అందరం కూడా పాల్పంచుకొని ఎవరి వంతు వాళ్ళు సాయం చేయాలి, వాళ్ళు పాల్గొని మన దేవరకొండ ఒక పరిస్థితులను ఉంచుకోవాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు మేము ముందుకు వచ్చినాము. అంటే మనకు ఇళ్ళ చెత్త ఎన్ని రకాలు చెప్పాలి కదా, చెప్తున్నాను. 2 రకాలు సార్. వెరీ గుడ్. 2 రకాలు. ఇంకా తడి చెత్త, పొడి చెత్త, ఇంకా 4 ఉంటాయి. ప్లాస్టిక్ కూడా ఉంటుంది. తడి చెత్త, పొడి చెత్త, అంటే ఇప్పుడు హాస్పిటల్ తడి మనకి ఇంట్లో యూజ్ చేయం, మనం ఇంట్లో యూజ్ చేసి తడి చెత్త, పొడి చెత్త అది ఓన్లీ హాస్పిటల్ అవన్నీ ఉంటాయి కదా.
అది రేటు పెంచింది వేసుకోవాలి. అయితే అది కానీ వేరే కంపెనీ రకాలు ఉంటుంది. తడి చెత్త, పొడి చెత్త, హానికరం చెత్త, బయోవేస్ట్. ఈ 4 రకాల చెత్తని మన యొక్క బాధ్యత, వేట్ చేసి ఇచ్చే బాధ్యత మనదే. ఎవరి చెత్త వాళ్ళదే బాధ్యత. ఎందుకు అంటే ఈ 4 మిక్స్ చేసి ఇస్తే మనకు ప్రజలకు అనారోగ్యాలు వస్తాయి. విడదీసి ఇస్తే దాంతో మనకు లాభాలు ఉన్నాయి. లాభాలంటే తడి చెత్త అనగానే మనము తినే ఆహారము, దేవుడిచ్చిన ఫలాలు, అంటే దేవుడు సృష్టించినవి కూడా భూమిలో కలిసిపోయేవి కూడా తడి చెత్త కిందకి వస్తాయి. అదేవిధంగా పొడి చెత్త అంటే మానవుడు సృష్టించినవి, మానవుడు తయారు చేసినవి. అందులో ప్లాస్టిక్ అన్ని రకరకాలు ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. అవన్నీ కూడా పొడి చెత్త కిందకి వస్తే రీసైక్లింగ్, బయోవేస్ట్. ఈ 4 కూడా మనకు విడివిడిగా ఇస్తే మనము రీసైక్లింగ్ తీసేది రీసైక్లింగ్ చేస్తాము. తడి చెత్త కిందకి వచ్చేది అన్ని కూడా వర్మీ కంపోస్ట్గా చేసి మనము మన మొక్కలకు, మన రైతులకు ఉపయోగించుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నల్ల సాయిలు మరణించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, మంచగిరి గుట్టు డైరెక్టర్ కొడితల కర్ణాకర్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మహిపాల్ రెడ్డి, పోలపాక నరసింహ, సేవాదళ ఉపాధ్యక్షుడు కోపుల బలరాజు, పాలసంఘం డైరెక్టర్లు రేబ సత్తయ్య, దామెర అంజయ్య, చినకల మల్లేష్, మర్రి ముత్యాలు, చిలకమర్రి శ్రీనివాస్ చారి, సత్తిరెడ్డి, చినకల బాలాజు, జినకాల బాలరాజు, బాల నరసింహ, బాతిని వెంకట్, ఆకుల మచ్చగిరి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే రైట్ ఓకే రైట్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తుంది అని మునుగోడు నియోజకవర్గం గౌటుప్పల్లో మండల కేంద్రంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని లబ్ధిదారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను అందజేసిన రాజగోపాల్ రెడ్డి, మీకోసం ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చాం, పేదలకు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. మేడం ఆఫీస్లో కొంచెం ఇంకా జరగనా? అరే ఆ ఫోటో పంపినా. ఓకే సార్. కోడలు సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మునుగోడు అభివృద్ధి ప్రదాత శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు మన జిల్లా కలెక్టర్ మేడం ఇలా త్రిపాఠి గారికి మరియు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి మరియు అధికారులందరికీ మరియు పత్రికా మిత్రులకు గట్టుపల్ల మండలంలో మీకు తెలిసిన విషయమే, గత 10 సంవత్సరాలుగా కళ్ళలో ఒత్తులు వేసుకొని ఒక్కరోజైనా ఒక రేషన్ కార్డు వస్తుందా, ఒక ఇందిరమ్మ ఇల్లు వస్తుందా, లేకపోతే నా సమస్యను పరిష్కరించే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ గ్రామానికి వచ్చి రేషన్ కార్డులు ఇస్తూ ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పినట్టు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం మీకు రేషన్ కార్డు రాకపోయినా ఎవరిపైన రాకపోతే అధికారుల దృష్టికి తీసుకుని 750 మందికి రేషన్ కార్డు వస్తే గట్టుపల్ల టౌన్ లోనే 170 మందికి వచ్చినాయి. కానీ సోదరులు చాలా తక్కువ మంది వచ్చినారు. దయచేసి మరియు నాయకులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారి తక్షణం స్పందించి ఎవరికైనా కోరిక తీర్చే విధంగా వారు ఉంటారు, ఎవరి సమస్యలను పరిష్కరించే విధంగా వారు ఉంటారు. కాబట్టి
కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చాక రైతులందరూ సుభిక్షంగా ఉంటున్నారని, వారికి ముందుగానే నీరును విడుదల చేసి 1200 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా నర్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెలుమలలో బ్రాహ్మణ వెలుమల ఉదయ సముద్రం కుడి కాలువలో ద్వారా కిందికి నీటిని విడుదల చేశారు. నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువ ద్వారా మండలంలోని గోపాలపల్లి, నర్కట్పల్లి, ఏపీ, లింగోటం, ఎడవెల్లి చెరువులను నింపి వాటి కింద సాగు చేసే పొలాలకు నీరు అందించి రైతులను ఆదుకుంటామని, ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఆయన అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత శరవేగంగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఎండాకాలం సీజన్లోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా రైతాంగానికి చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసి ఆ ఎండాకాలము సీజన్లో రైతుల్ని గట్టెక్కించగలిగి ఇప్పుడు ఈ సీజన్లో ఇంకో కొన్ని రోజులు, ఇంకొక 4-5 రోజుల తర్వాత నీళ్లు వదలాలనే నియమాలు ఉన్నప్పటికీ మేము ఈ జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి గారిని, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు మేము ఒక 5 రోజుల ముందే నీళ్లు వదులుకుంటున్నాం. ఎందుకంటే నార్లు పోసిర్రు, వర్షాలు లేవు, పంటలన్నీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నీళ్లు వదలడం ద్వారా గోపులాపల్లి చెరువు నుంచి నార్కెట్పల్లి చెరువు, అట్లాగే ఎడవెల్లి చెరువు, ఏపీ లింగోటం చెరువు, గచ్చుగూరు చెరువు, అట్లాగే పామనగుండకు సంబంధించినటువంటి వరకు నీళ్లు చెరువులు నింపడం ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి తూముల ద్వారా దాదాపు 1200 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు ఒక పండగలాగా రైతులు ఈ కాలువ కోసము ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, మా జిల్లా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాజెక్టు మొదటి నుంచి ఇక్కడనే ఉండి అనేక రకాలుగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని కృషి చేసినటువంటి మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎస్సీ గారికి, అట్లాగే సిఈ గారికి, మా ఇక్కడ ఉండేటువంటి ఈ గారికి, డిఈలకు అందరికి పేరు పేరిన మా ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు 62,000 ఎకరాల వరకు సాగునీళ్ళు వస్తాయని నకరికల్ నియోజకవర్గ ప్రజలు ఆనందపడ్డారు. వారి ఆనందాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వారి ఆనందాన్ని, వారి యొక్క ఆశల్ని నెరవేర్చడంలో విఫలమైంది. ఈ ప్రాజెక్టు పైన వివక్షత చూపించింది. మా ప్రభుత్వం రాగానే మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న ఈ ప్రాజెక్టు తన కలల ప్రాజెక్టు కాబట్టి, ఈ ప్రాజెక్టు తన విజన్ ప్రాజెక్టు కాబట్టి వేగంగా దీన్ని ఎమ్మడిపడి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులు తెప్పించి 1 by 1 అన్ని పనులను కూడా వేగంగా పూర్తి చేపించేటువంటి దానికి కృతనిశ్చయంతో కృషి చేసిండు. వారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారితో పాటు ఏది అడిగినా ఈ ప్రాజెక్టు కోసం అన్న మాకు ఈ పని కావాలని అడిగినా ఇమ్మీడియట్లీ మంజూరు ఇచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టుకి నకరికల్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నటువంటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం. 1000 కళ్ళతో ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి బ్రాహ్మణ వెల్లాంల రైట్ మెయిన్ కెనాల్ ఈరోజు మేము నీళ్లు రిలీజ్ చేసుకోవటం నిజంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మంత్రులు కమిట్మెంట్తో ఉన్నారు. మన ఎంపీ గారు కూడా తన వంతు సహకారాన్ని ఈ ప్రాజెక్టు విషయంలో అందిస్తుండ్రు.
మేమందరం కలిసి మీకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 62,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేయడానికి మేము 100% కృషి చేస్తాం. మీరు కూడా సహకరించి పెద్ద మనసుతో, పెద్ద భూములు పోతున్నటువంటి వాళ్ళకు బాధలు ఉంటాయి, వాళ్ళకు బాధ ఉంటుంది, వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళ బాధను కూడా మనం హక్కున చేర్చుకొని ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకు అందవలసినటువంటి సహాయాన్ని అందిస్తూ మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ఈ కాలువల్ని కెనాల్ని వేగంగా పూర్తి చేసుకొని మన నియోజకవర్గానికి రావాల్సిన 62,000 ఎకరాల వరకు నీళ్లు తీసుకోవడం కోసం మేము అందరం కలిసి అధికారులకు సహకరించి అధికారుల యొక్క సహకారంతో మనం దీన్ని పూర్తి చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నీళ్లు వదలటానికి అన్ని విధాలుగా మాకు సహకరించిన శ్రీనివాస్ రెడ్డి అన్నకు, అట్లాగే సిఈ అజయ్ కుమార్ గారికి, డి పిచ్చయ్య గారికి, అట్లాగే మరొక డి విఠల్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. డి విఠల్ గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఈ ప్రాజెక్టు మీద కమిట్మెంట్తో డెడికేట్గా పనిచేస్తారు. వాళ్ళని ఈ ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 3 కొత్త బస్సులను ప్రారంభించిన నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాం కాలంలో మొట్టమొదటిగా ఏర్పడిన డిపో ఈ డిపో అని కొన్ని అనివార్య కారణాలతో ఇది దినదినం ఆదాయం తగ్గిపోయి లాస్ లో ఉందన్న కారణం చేత మూసివేసే ప్రయత్నం చేస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యేగా నేను జిల్లా మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఈ డిపో పునరుద్ధరించాలని కోరడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ నల్గొండ జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశంలో నార్కట్పల్లి ఆర్టీసీ డిపోను పునరుద్ధరించి పూర్వ వైభవం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీలో భాగంగానే ఈరోజు 3 కొత్త బస్సులను డిపో నుండి ప్రారంభించుకోవడం జరిగిందని, విడుదల వారీగా దీన్ని అభివృద్ధి చేస్తూ పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తామన్నారు. ఈ డిపోలో బస్సుల సంఖ్య 18కి పెరగటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎం గారికి, డిఎం గారికి, వీరి ద్వారా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి, ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఈ డిపోను పునరుద్ధరించేటువంటి ప్రక్రియను వేగంగా చేయిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి మండల ప్రజల తరపున, నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా 3 బస్సులు ఓపెన్ చేసుకోవడంతో పాటు ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వం ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కల్పించిన తర్వాత ఈ రోజుకి 200 కోట్ల మంది ప్రయాణాలు చేసిండ్రు, 200 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఆ శుభ సందర్భంగా కూడా మహిళా సోదరుమణులందరికీ, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 200 కోట్ల ప్రయాణాల ద్వారా 6,000 కోట్ల పైచిలకు ప్రజలకు ఆదా అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,31,00,000 ప్రయాణాలు అయినాయి. దీని మూలంగా 500 కోట్ల పైచిలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు డబ్బులు ఆదా కావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక శుభ పరిణామం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నార్కట్పల్లి ప్రాంత ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కలిసి ఆర్నిశలు కృషి చేస్తాం. మొదట ఈ డిపో స్టార్ట్ అయినప్పుడు 45 బస్సులు, ఈ డిపో పూర్వ వైభవం నడిచినప్పుడు 45 బస్సులు ఉండేది. ఇది రద్దయ్యే నాటికి 25 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి మేము పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈ రోజుకి 18 బస్సుల వరకు సంఖ్య పెంచడం జరిగింది. 15 బస్సులతో నడిచినప్పుడు కూడా 40 లక్షల ఆదాయము ఈ డిపో చూపించడం జరిగింది. మేము ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఆర్ఎం గారికి, డిఎం గారికి మేము చేసేటువంటి విన్నపం ఏంటంటే 100% ఈ డిపో సస్టైన్ అవుతూ పూర్వ వైభవం రావడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. మీకు మా ప్రజలు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఈ డిపో అభివృద్ధి కోసం సహకరించడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. ఆ ముందు షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, ఆ మూలకు కానీ ఇటు చివరికి కానీ ఒక పెట్రోల్ బంక్ కూడా మీరు ఏర్పాటు చేపిస్తే తప్పకుండా
ఈ డిపోకు మంచి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయ వనరుల్ని పెంచడానికి మీరు ఏ ప్లానింగ్ తీసుకొచ్చినా ఆ ప్లానింగ్ తీసుకొని వెళ్ళి ప్రభుత్వం వైపు నుంచి నిధులు తెప్పించే బాధ్యత నాది అని హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, ఈ డిపో స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. పురాతన ఆర్టీసీ డిపో గత ప్రభుత్వంలో ఈ డిపోను రద్దు చేయబడినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, అట్లాగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు ఎన్నికల సందర్భంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత నార్కట్పల్లి డిపోను పునరుద్ధరిస్తాం, పూర్వ వైభవం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ డిపోను దశల వారీగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ డిపో మొట్టమొదటి డిపో, పూర్వకాలం నుంచి ఉన్నటువంటి డిపో. దీని ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్, ఇక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితిని పూర్తిగా స్టడీ చేసి ఒక ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకొని అంచెలంచెలుగా దీన్ని పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోడ్డు సైడు షాప్స్ కానీ ఇక్కడ ఇంకేమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలనేటువంటిది ఇంజనీరింగ్ ప్లాన్ వచ్చేసిన తర్వాత దానికి ఒక టైం బాండ్ పెట్టేసి చేస్తాము. ఆ లోపు దీని డెవలప్మెంట్ కానీ కొత్త బస్సులు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియ అనేటువంటి నిరంతర ప్రక్రియగా కొనసాగుద్ది. ఈ ప్రక్రియ కొనసాగుతూనే దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఇక్కడ నీడ్స్ ఏమున్నాయి, నిధులు ఏం కావాలనేటువంటిది ఒక అంచనాకు వచ్చిన తర్వాత పూర్తి టైం బాండ్ ప్రోగ్రామ్ను మేము ప్రకటిస్తాం. వచ్చినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ చేశారు దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని. అదే క్రమంలో మరి ఈరోజు 3 బస్సులు ఇక్కడి నుంచి ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి డెఫినెట్గా గతంలో నార్కట్పల్లి డిపో తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి డిపో కాలక్రమేణా కొంత మనకు జ్యూరిడిక్షన్ తగ్గిపోయి కొత్త డిపోలు వచ్చిన క్రమంలో ఇక్కడ బస్సుల సంఖ్య తగ్గింది. అయితే మరలా ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత మళ్ళీ కొంత ఇక్కడ నీడ్ ఏర్పడిన క్రమంలో బస్సులు పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో డెఫినెట్గా మరి ఇక్కడ బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చారు. డెఫినెట్గా దశల వారీగా ఇక్కడ బస్సుల సంఖ్య పెంచడం జరుగుతుంది. అదే క్రమంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా మరి 200 కోట్ల మహిళా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేయడం జరిగింది. దాని మూలంగా 6,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి స్కీము ద్వారా మరి ఎంతోమంది మహిళలు మరి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్కి రావటం కానీ జిల్లా కార్యాలయాలకు పెరిగింది సంఖ్య. మహిళలు, కాలేజీ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఏర్పడింది. మహిళా సాధికారిత దశలో మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో ఈ మహాలక్ష్మి స్కీము చాలా తోడ్పాటు అందిస్తున్నది ఆర్టీసీ ద్వారా. సో అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. పుస్తెల్ తాడు తాకట్టు పెట్టి కంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సత్య పరిస్థితి వచ్చిందని కంట తడి పెట్టిన రైతు. బంజారాహిల్స్ లో ఆలయం ధ్వంసం, పాత పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉద్రిక్తత. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.